పాట కానీ, నీ సాక్ష్యము కానీ, నీ ఆరాధన కానీ, ఒకవేళ నీ కానుక కానీ దేవుడు అంగీకరించకపోతే నీకు ఎంత బాధ, ఒకసారి ఆలోచించండి. అంగీకరించే విధముగా నీ యొక్క జీవితం ఉండునుగాక. కయ్యోను లక్ష్య పెట్టలేదు, ఆయన అర్పణ కూడా లక్ష్య పెట్టలేదు. దేవుడు ఎందుకు ఆయన ఆరాధన రిజెక్ట్ చేసి పడేసాడు, ప్రార్థన ఎందుకు రిజెక్ట్ చేసి పడేసాడు? కయ్యోను హృదయం చెడిపోయింది. చెడిపోయింది కనుక క్రియలు కూడా చెడిపోయారు. శ్రేష్టమైన వాటిలో ప్రవీణ వాటిని దేవుడికి శ్రేష్టమైనది. ఎందుకంటే దేవుడు శ్రేష్టమైన వాడు, ఆయన రాజ్యం శ్రేష్టమైనది, ఆయన దేవదూతలు శ్రేష్టమైన వారు, ఆయన ఆరాధించేవారు శ్రేష్టమైన వారు, ఆయనకి ఇచ్చేది కూడా శ్రేష్టమైనదిగా ఉండాలని శ్రేష్టమైనది దేవుడికి ఇచ్చాడు. నువ్వు ఎంతసేపు దేవుడి సన్నిధిలో కూర్చున్నావన్నది ముఖ్యం కాదు, ఎంతసేపు మనసారా దేవుని వాక్యం విన్నావన్నదే ముఖ్యం. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావన్నది ముఖ్యం కాదు, కానీ చేసిన కొద్దిసేపు అయినా మనస్ఫూర్తిగా దేవుడు అంగీకరించే విధముగా